ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎంతో క్రమశిక్షణతో మెలుగుతూ ఉంటారు. అందుకే అక్కడి ప్రభుత్వాలు హిందూ భారతీయులను గుళ్ళు గోపురాలు కట్టుకుంటామంటే ఉదారంగా భూములు ఇచ్చేస్తూ ఉంటారు. ఇటీవల అబుదాబిలో ది బాబ్స్ హిందూ దేవాలయాన్ని 27 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనికి 700 కోట్ల రూపాయల వ్యయం కూడా చేశారట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దేవాలయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రారంభోత్సవం చేశారు. అయితే అమెరికాలో కూడా హిందూ దేవాలయాలు పెద్ద ఎత్తున విస్తరిస్తూనే ఉన్నాయి. తాజాగా టెక్సాస్లోని హ్యూస్టన్లో 90 అడుగుల ఎత్తుగల హనుమాన్ విగ్రహం ఆవిష్కరించారు. దీనిపై అమెరికా మీడియాలో అమెరికా నెటిజన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఈ స్టోరీలో. హిందూ మతం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రపంచంలోని పలు దేశాల్లో హిందూ కమ్యూనిటీలు దేవాలయాలు నిర్మిస్తున్నారు. తమ పండుగ పబ్బాలు లేదా ఇతర వేడుకలకు ఈ గుళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్లు అవుతున్నాయి. అయితే తాజాగా అమెరికాలోని టెక్సాస్ స్టేట్లోని హ్యూస్టన్లో 90 అడుగుల పంచలోహాలతో తయారు చేసిన హనుమాన్ విగ్రహాన్ని వేద మంత్రాల మధ్య మన చినజీయర్ స్వామి ఆవిష్కరించారు. దీంతో హ్యూస్టన్లోని ప్రాంతం కాస్త ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోనుంది. కాగా ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాల్లో ఇదొకటి. కాగా ఇండియా వెలుపల అతిపెద్ద విగ్రహంగా నిలుస్తుంది. ఇక అమెరికా విషయానికి వస్తే అక్కడి అతిపెద్ద విగ్రహాల్లో టెక్సాస్ హనుమాన్ విగ్రహం 3వ స్థానంలో నిలుస్తుంది. న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 151 అడుగులుంటే 2వ స్థానంలో ఫ్లోరిడాలోని హాలెండేల్ బీచ్లోని పెగాసస్ అండ్ డ్రాగన్ విగ్రహం 110 అడుగులుగా రికార్డుకెక్కింది. ఇక ఈ హనుమాన్ విగ్రహం విషయానికి వస్తే హ్యూస్టన్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న షుగర్ ల్యాండ్లోని అష్టలక్ష్మి దేవాలయంలో ఆవిష్కరించబడింది. కాగా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 18 మధ్య జరిగింది. నిర్వాహకులు మాత్రం ఈ విగ్రహం ప్రతీక విషయానికొస్తే నిస్వార్థం, భక్తి, ఐక్యతకు చిహ్నమని పేర్కొన్నారు. కాగా ఈ విగ్రహం ప్రత్యేకత గురించి ప్రస్తావిస్తూ లార్డ్ రామ్ సీతను కలవడంలో హనుమాన్ కీలక పాత్ర పోషించారని నిర్వాహకులు వివరించారు. కాగా ఈ ప్రాజెక్టుకు దూరదృష్టితో రూపకల్పన చేసింది మాత్రం పద్మభూషణ్ అవార్డు గ్రహీత వేద పండితుడు శ్రీ 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 చినజీయర్ స్వామి అని నిర్వాహకులు తెలిపారు. ఉత్తర అమెరికాలో ఈ విగ్రహం ద్వారా ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ఆయన ఊహించి హనుమాన్ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సంబరాలు అనుకోకుండా ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యాయి. ఇండియాలో అదే రోజు స్వాతంత్ర దినోత్సవం. గత నెల 18తో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. కాగా ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శ్రీ చినజీయర్ స్వామితో పాటు పెద్ద ఎత్తున వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూర్తి భక్తిభావంతో హనుమంతుని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించడంతో పాటు పవిత్ర జలాలను హనుమంతుని విగ్రహంపై చల్లారు. అలాగే 72 అడుగుల పూల దండను హనుమంతుని విగ్రహం మేడకు వేయడం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వారంతా ముక్త కంఠంతో జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ జపించారు. ఇక అమెరికా మీడియాలో కూడా హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ గురించి భారీ ఎత్తున కవరేజ్ లభించింది. అయితే కొంతమంది చర్చి గ్రూపులు విగ్రహం వద్దకొచ్చి నిరసన తెలిపి వెళ్లిపోయారు. దీని వెనుక మీడియా ప్రోత్సాహం కూడా ఉందన్న వార్తలొస్తున్నాయి. అమెరికా మీడియా కూడా దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. క్రిస్టియన్ జనాభా ఎక్కువగా ఉన్నా తామన్ని మతాలను గౌరవిస్తామని చెబుతోంది. అయితే కొంతమంది క్రిస్టియన్ మత ఛాందసవాదులు మాత్రం సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పోలీసుల చేతిలో బలైన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ విగ్రహంతో పోల్చుతున్నారు. టెక్సాస్లోని హ్యూస్టన్లో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ 90 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. డార్క్ చాక్లెట్తో కోట్ చేశారు. అమెరికాలోని అతిపెద్ద విగ్రహాల్లో ఇది 3వదని కామెంట్లు పెట్టారు. మరో నెటిజన్ కూడా టెక్సాస్లో హిందూ గాడ్ హనుమాన్ గురించి ప్రస్తావిస్తూ హాఫ్ మంకీ హాఫ్ హ్యూమన్ ఆవిష్కరించడానికి ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ ఫాక్స్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. అదే సమయంలో ఈ విగ్రహం ఆవిష్కరించడం యాదృచ్ఛికమే అంటూ వ్యాఖ్యానించారు. అయితే హిందువుల వాదన ఏమిటంటే ఇండియాలో సుమారు 28,000 చర్చిలున్నాయి. అవి కూడా ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్నారు. ఇక్కడ హ్యూస్టన్లో నిర్మించిన హనుమాన్ విగ్రహం మాత్రం ప్రైవేట్ భూముల్లో నిర్మించుకున్నదని తమ చర్యను సమర్థించుకుంటున్నారు. ఇక ఇక్కడి భక్తులు మాత్రం హనుమాన్ చాలీసాలోని పంక్తులు భూత్ పిశాచ్ నికట్ నహి ఆవే, మహాబీర్ జబ్ నామ్ సునావే అంటూ లార్డ్ హనుమాన్ అమెరికాలోని హిందువులను
బాహ్య శక్తుల నుంచి రక్షిస్తాడని అంటున్నారు. ఇక్కడి హిందువులంతా ముక్త కంఠంతో జై హనుమాన్ అంటూ నినదీస్తున్నారు. మరి భక్తులను మన లార్డ్ హనుమాన్ రక్షిస్తాడని ఆశిద్దాం.